కిడ్నాపర్ చెర నుండి విడుదలైన ఓ బాలుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా మారం చేస్తూ ఏడుస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ కు చెందిన సస్పెండ్ అయిన రిజర్వ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తనూజ్ చాహర్ రాజస్థాన్ కు చెందిన పృథ్వీ అనే చంటి బిడ్డను నెలల ప్రాయంలోనే తల్లి నుండి దూరం చేసి ఎత్తికెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెల్ ఫోన్ వాడకుండా ఎప్పటికప్పుడు వేషం మారుస్తూ వేరువేరు ప్రాంతాల్లో బిడ్డను తిప్పాడు. అయితే కిడ్నాప్ అయిన చంటిబిడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. దాదాపు 14 నెలల తర్వాత అతను పోలీసులకు చిక్కాడు. ఇటీవలే తనూజ్ చాహర్ను అలీఘర్లో అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అయితే 14 నెలలుగా తనూజ్ చాహర్ వద్దే పెరగటంతో ఆ బాలుడు తల్లిదండ్రులను గుర్తించలేదు. దీంతో తనూజ్ను వదిలి వెళ్లడానికి మారాం చేశాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి మారాం చేస్తున్నా పోలీసులు బలవంతంగా వారికి అప్పగించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చిన్నారి తల్లి పూనం చౌదరి తనూజ్ గతంలో ఇష్టపడ్డారు. కానీ పెద్దలు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో వారికి పుట్టిన బిడ్డను ఎత్తికెళ్తే పూనం తనతో వస్తుందని తనూజ్ భావించాడని సమాచారం. కానీ ఆమె రాలేదు. దీంతో ఆ బిడ్డను తనే సాకాడు. చిన్నతనం నుంచే బిడ్డ తనూజ్ దగ్గరే పెరగటంతో ఆయనపై మమకారం పెంచుకున్నాడు బిడ్డ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.